దేవుడు నిన్ను ప్రేమిస్తే ఈరోజు మనం నేర్చుకునేటువంటి అంశం. చాలామంది యొక్క మనస్సులలో ఒక ఆలోచన ఉంటుంది, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడా లేదా, దేవుడు ప్రేమిస్తే నా లైఫ్ ఇలాగే ఉంటుందా, నిజంగా దేవుడు నన్ను ప్రేమించడం లేదు. ఇలాంటి అపోహల్లో ఆలోచనలో మనందరం కూడా ఉంటాం. దేవుడే గనక నిన్ను ఈరోజు ప్రేమించినట్లయితే అది క్వశ్చన్ మార్క్. ఏం జరగబోతుంది, ఏం జరుగుతుంది? ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదివితే, నేను ప్రేమించు వారినందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మనస్సు పొందుము. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, దేవుడు మనలను ప్రేమిస్తున్నాడు. ఇది ఎలాగ మనం గుర్తించాలి అంటే, సర్వసాధారణంగా మనం ఏమనుకుంటామంటే, దేవుడి గనుక నన్ను ప్రేమిస్తే నాకు ఉద్యోగం ఇచ్చేవాడే కదా, దేవుడే గనుక నన్ను ప్రేమిస్తే నాకు అప్పులన్నీ తీర్చేవాడే కదా, దేవుడే నన్ను ప్రేమిస్తే నేను ఇలాగా ఎందుకుంటాను, దేవుడే నన్ను ప్రేమిస్తే నేను అలా వాళ్ళ వలె లేక వీళ్ళ వలె కోట్లు సంపాదించేటువంటి వాళ్ళమే కదా. ఇలాగా ఇహ సంబంధమైనటువంటి ఆశీర్వాదముల చేత ఆలోచన కలిగి ఉంటాం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇహలోకములో పరలోక రాజ్యములో ఏదైనా సరే మనము ఉన్నతంగా ఉండాలి అని ఆశించడంలో తప్పులేదు. కానీ దేవుడు మనల్ని ప్రేమిస్తే కేవలం డబ్బు వస్తుంది, బంగారం వస్తుంది, ఉద్యోగాలు వస్తాయి, వ్యాపారాలు వస్తాయి, ఈ లోకంలో మేడలు మెద్దలు కడతాము, కోట్లు గడిస్తాము, ఇలాంటి ఆలోచన మాత్రమే మనం ఎప్పుడు కూడా పెట్టుకోకూడదు. అర్థమైన స్తోత్రం చెప్పండి. దేవుడే గనక నిన్ను ప్రేమిస్తే ఏం జరగబోతుందంటే, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 19వ వచన భాగములో, నేను ఎవరినైతే ప్రేమిస్తానో వారందరినీ కూడా నేను ఖచ్చితంగా గద్దిస్తాను, శిక్షిస్తాను. స్తోత్రం చెప్పని అర్థమేనా? దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి ఏ చిన్న పొరపాటు నువ్వు చేసినా సరే దేవుని గద్దింపులు నీ మీదకి వస్తున్నాయి, దేవుని శిక్షలు నీ మీదకి వస్తున్నాయి. ఆత్మీయ గ్రహింపగలిగిన వాళ్ళు మాత్రమే వెంటనే ఆలోచన చేయగలుగుతారు. ఆత్మలో బలంగా ఉన్నవాళ్ళు, ఆత్మీయ గ్రహింపగలిగిన వాళ్ళు, ఆత్మ సంబంధమైనటువంటి ఆశ, ఆత్మలో అభివృద్ధి చెందాలనే కోరుకున్న వాళ్ళు ప్రతి నష్టానికి వెనక కారణం ఏంటి అనేటువంటిది ఆలోచన చేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఉన్నట్టుండి నీ మనసులో సమాధానం లేదు, ఆలోచన చేస్తారు. ఏమన్నా పొరపాటు చేశానా, ఆత్మ ఎందుకు వదిలిపెట్టిపోయింది, సమాధానం ఎందుకు నాలోంచి దూరం అయిపోయింది, ఆలోచన చేస్తారు. ఉన్నట్టుండి నీ ముఖములో ఆనందం కోల్పోయావు, హృదయంలో మనశ్శాంతి కోల్పోయావు, నెమ్మది కోల్పోయావు, లేక కష్టపడుతున్నావు, కష్టానికి డబ్బు నీకు దొరకట్లేదు, ఎంతో శ్రమిస్తున్నావు, తగిన గుర్తింపు నీకు రావట్లేదు. నువ్వు ఎంత ప్రేమించినా ఆ ప్రేమించిన వాళ్ళే నిన్ను అపార్థం చేసుకుంటా ఉన్నారు, ఊరుకూరుకనే నష్టాలు వస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎన్నో కారణాల చేత నీకు వస్తూ ఉంటాయి. వాటిల్లో దేవుని గద్దింపు ఏదైనా ఉందేమోనని మనం ఆలోచన చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మనం పట్టించుకోనప్పుడు, మనస్సులో వెర్రవీగినప్పుడు, మనకున్న కలిమి చేత, మనకున్న అందము చేత, మనకున్న డబ్బు చేత, మనకున్న పలుకుబడి చేత, మనకున్నటువంటి ఉన్నతమైన స్థితిని బట్టి దేవుణ్ణి మర్చిపోయినప్పుడు, గర్వపు మాటలు, ఆలోచనలు మనకొచ్చినప్పుడు మనల్ని సరిచేయడానికి గద్దింపులు వస్తాయి. ఉదాహరణ నెబుకద్నెజరు. హల్లెలూయా. నెబుకద్నెజరు దేవుని మహాకృపలోనే ఆయన
ఆ దేశానికి, బబులోను దేశానికి రాజుగా చేయబడ్డాడు. ఆ ఆధిపత్యము, అధికారం ఇచ్చింది దేవుడే. కానీ నెబుకద్నెజరు ఒక రోజున విస్తారమైనటువంటి తన యొక్క సంపదను చూసుకొని తిరుగుతూ అనుకున్నాడంట, ఇదంతా నా జ్ఞానము, ఇదంతా నా తెలివి, ఇదంతా నా సామర్థ్యము, ఇదంతా నేనే చేశానని మనస్సులో అనుకున్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. వెంటనే దేవుని శిక్ష వచ్చి ఇదంతటి కారణము నేను కాదని గ్రహించేంత వరకు ఆయన మీదకి శిక్ష నిలిచి ఉంది. హల్లెలూయా. నీ తప్పును నువ్వు తెలుసుకునేంత వరకు శిక్షించబడతావు. కొన్నిసార్లు నీ లోపాన్ని నువ్వు గుర్తించేంత వరకు శిక్షించబడతావు. కొన్నిసార్లు నువ్వు దేవునికి సరెండర్ వరకు, దేవునికి లోబడేంత వరకు నిన్ను పైకి తీయడు కొన్నిసార్లు దేవుడు. ఎందుకంటే తీస్తే ఇప్పటికంటే కూడా ఇంకెక్కువ చెడిపోతావు. అసలు దేవుడు ఎక్కడున్నాడనే మాట కూడా నీ నోట రావచ్చు. హల్లెలూయా. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, శిక్ష ఎప్పటికీ నష్టాన్ని తీసుకొని రాదు. గద్దింపు ఎప్పటికీ నష్టాన్ని తీసుకొని రాదు. చూడండి, మనము హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలోకి మనం వచ్చినట్లయితే 12వ అధ్యాయము 5వ వచనం నుంచి చదువుదాం. నా కుమారుడా, నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను ప్రభువు చేసే శిక్షను తృణీకరించకము. అస్సలు తృణీకరించొద్దు. నాకెందుకు ఎలా చేశాడు, నేనే ఎందుకు ఇలాగున్నాను, మాకెందుకు ఇలా జరుగుతుంది, నా బిడ్డకి ఎందుకు ఇలా జరుగుతుంది, నాకే ఎందుకు ఉద్యోగం పోవాలి, నా వ్యాపారాలు ఎందుకు లాస్ రావాలి అనేటువంటి రీతిగా ఏం దేవుడు, ఏం శిక్ష, ఇట్లాగ తృణీకరించవద్దు. గద్దించినప్పుడు ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకుదనము రానివ్వబాక. ఏంది ఎంతసేపు గద్దిస్తాడు, ఎన్ని సంవత్సరాలను పడాలి, ఎన్ని శోధనలను పడాలి, అలాగ నువ్వు ఎప్పుడు కూడా విసుగు చెందబాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను ఉదయము ఆలోచన చేస్తా ఉన్నా, వాక్య ధ్యానం కొంచెం అలాగా ఇంటి దగ్గరికి వెళ్ళి వస్తా ఉన్నా. నేను ఏంటా అని నా గురించి భయభర్తకా నుంచి ఆలోచన చేస్తూ ఉంటే, అంటే నేను పుట్టినప్పటి నుంచి కూడా ఎన్నో విషయాలు, ఎన్నో దేవుని యొక్క ఉద్దేశాలు, శిక్షా ఫలము అంతా నాకు అర్థమైంది. కానీ మరలా ఇంకా అలాగే ఆలోచన చేస్తా ఇంటికి వచ్చాను. నేను ఒక విషయం నాకు అర్థమైపోయింది. ఏంది ఆ విషయం అంటే, ఒక్కళ్ళైనా విజయ్ కుమార్ అన్న మంచోడు, విజయ్ కుమార్ మేలు చేశాడని నా ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు, నా ద్వారా పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు, నా ద్వారా కుటుంబాలు కట్టబడ్డ వాళ్ళు, నా ద్వారా జబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు, నా ద్వారా సంఘాల్లో స్థిరపడ్డ వాళ్ళు, నా ద్వారా విడిపోయినటువంటి కుటుంబాలు కట్టబడిన వాళ్ళు, ఆర్థికంగా దీవించబడ్డ వాళ్ళు, హాస్పిటల్ నా ద్వారా వేలాది వేలు నా డబ్బులు ఖర్చు పెట్టి సొంత పిల్లల్లాగా వాళ్ళ తల్లిదండ్రులు పట్టించుకోకపోయినా నేను దగ్గరుండి చూపించిన వాళ్ళు ఒక్కళ్ళన్నా చెప్తారా అని ఆలోచన చేస్తే ఒక్కళ్ళు కనిపించాలన్నాడు. మీరు బాధపడ్డా పర్వాలేదు. అప్పుడు మళ్ళీ నేను ఆలోచన చేశా, ఏంటి ప్రభు నేను చేసినటువంటి వీళ్ళకి వరుసగా చూసుకుంటూ వచ్చా, ఏమి కనిపించాలన్నాడు. ఆ గేటు నేను వేసానా, ఆ గేట్ ఇందా చెప్పా కదా, నేను వేసానా, అలాగ అర్థమైపోయింది. ఆ తర్వాత ప్రభువారి జీవితాన్ని ఆలోచన చేశా, పౌలు గారి జీవితాన్ని ఆలోచన చేశా, భక్తులు కొంతమంది చరిత్రలు నేను చదివా కదా, అన్ని ఆలోచన చేశా. అది ఏమి లేకుండా ఎందుకు అలాగ అయ్యారంటే దానికి ఒకే ఒక రీజన్ కనపడింది. ఏందా రీజన్ అంటే చెప్పండి, మనము గద్దించి బుద్ధి చెప్తే పగవుతాము, వాళ్ళకంటే ఏదైనా సాధిస్తే అసూయ చేత పగవుతాం. ఈ రెండు కారణాలు నాకు ఉదయం అర్థమైపోయినాయి. హల్లెలూయా. అర్థమవుతుంది నేను చెప్పిన మాట? నాకు మాత్రమే కాదు, అది మీకు కూడా ఆపాదించుకోండి. నువ్వు ఎవరికన్నా చెప్పండి, నీ కోడలకు చెప్పు, ఈ పద్ధతి బాగోలేదమ్మా, ఇలా వంట నువ్వు వండకూడదు, ఇలాగ డ్రెస్ నువ్వు వేయకూడదు, ఇలాగ నువ్వు మీ అమ్మగారింటికి పోకూడదు, ఒక్క మాట చెప్పు.
ఇలాగ టీవీ చూడకూడదు, నీవు ఇలాగ నువ్వు ప్రవర్తించకూడదు అని అత్తకు శత్రువు అయిపోయింది కోడలు. అలాగే అత్త లోపాలు కోడలు చెప్పమని చూద్దాం, తల్లి లోపాలు కూతురు చెప్పమని చూద్దాం. కూతుర్ని తల్లి గద్దించమను ఏకంగా చంపే పడేస్తున్నారు ఇప్పుడు. అప్పుడు అనుకున్నా, నేను ఎంతో మందిని ఏమండి ఇట్లా ఇట్లా ఈడ్చుకుంటూ వచ్చాను. నా కాడ చాలామంది, ఒకళ్ళిద్దరు కాదు, ఎవడు పట్టించుకోవాలా. ఒకడైతే మంచాన పడి ఇంత దూరం ఉంటే కంపు కొడుతున్నాడు, భార్య కూడా కనీసం దగ్గర లేదు, వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఎవడు పట్టించుకోవట్లా. దగ్గరికి వెళ్ళి ఆ కంపులో కూర్చొని రోజుల తరబడి ప్రార్థన చేసి రైస్ పంపించి కూరగాయలు పంపించి సుసన చేత వంట తయారు చేసుకొని వెళ్ళి వాళ్ళ తల్లి పట్టించుకోకుండా తండ్రి అంటాడంట, ఇట్లాంటి పుట్టావు, నా ఏదైనా పడ్డావు, చావనం సాగపోతుంది అంటరా అంటాడంట రోజు. ఇలాంటి వాళ్ళు లెక్కలేనంత మంది నేను చెప్తాను నేను. కానీ వాడు కూడా నా గురించి చెడు చెప్పేవాడిగా మారిపోయాడు. కుటుంబాన్ని కట్టే తన భార్య కాళ్ళు పట్టుకొని, నేను తండ్రిలాగా నన్ను భావించమ్మా, నీ భర్త మారాడు, నీ భర్తను చేర్చుకోమని బెత్తలాడి కుటుంబాన్ని కడతానని హామీ ఇచ్చి వారి కుటుంబాన్ని కట్టి మళ్ళీ బిడ్డలు కలిగేంత వరకు ఉపవాసం నుండి ప్రార్థన చేసి అంత చర్య తీసుకుంటే నెలకొండ కుటుంబం తీసుకుని ఎక్కడికో చచ్చిపోతున్నాడు వాడు. ఏంద్రా అని అడిగితే రీజన్ లేదు, కారణం లేదు. కారణం ఏంటంటే వాళ్ళు చేసిన పాపాల గురించి వాళ్ళని గద్దించకూడదు. ఏమమ్మా నీవు నీ భర్తను మోసం చేస్తున్నావంటే పగ అవుతావు. ఏవయ్యా తమ్ముడా నీ భార్యకి నువ్వు మోసం చేస్తున్నావంటే పగ అవుతావు. ఏవయ్యా నువ్వెందుకు క్రమంగా చర్చకి రావట్లేదు, ఇలాగుంటే నీ మీదకి దేవుని శిక్ష వస్తుందంటే పగ అయిపోతాం. హల్లెలూయా. కానీ ఎందుకో ఈ మనసు పొగడ్తలకు అలవాటు పడలేదేందో, నా వల్ల కావట్లేదు. ఎంత పొగడాలన్నా, ఎంత మనుషులను ఉప్పొంగించి లబ్ధి పొందాలన్నా నా వల్ల కావట్లేదు. ఎక్కడికి గద్దించాలనే, బుద్ధి చెప్పాలనే, సరిచేయాలనే అలాగే అనిపిస్తూ ఉంటుంది. మరి దేవుని మనసా నా స్వయంకృత అపరాధమో అది మీరే గుర్తించాలి. అర్థమైన స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ఎబ్రీ సంఘానికి పరిశుద్ధుడైన పౌలు గారు మాట్లాడుతూ ఉన్నాడు, నా కుమారుడా ప్రభు చేసే శిక్షను వినీకరింపబాకు. ఆయన నిన్ను గద్దించినప్పుడు మనసును విసుగుదనం, ఇదే మార్నింగ్ నేను చేశాను, కొంచెం కూడా విసుగుదనం రానియొద్దయ్యా నాకు అని ఏడ్చాను. అసలు రానియొద్దయ్యా, ఎలాగా నిందలు వచ్చినా నేను యాక్సెప్ట్ చేస్తా ప్రభా, ఎలాగ మాట్లాడిన యాక్సెప్ట్ చేస్తాను. రాత్రి ఒక విషయం తెలిసింది, వచ్చి నా దగ్గరికి ఏడ్చింది ఒక ఆమె వచ్చి. ఏందమ్మా అన్న, మా ఆయన చనిపోయాడయ్యా. ఓకే సరేలమ్మా, అది నాకు కూడా తెలుసుగా. అయ్యా నా కూతురికి పెళ్లి చేయాలయ్యా. సరేలమ్మా ప్రార్థన చేద్దాం. ప్రార్థన కాదయ్యా, నీ చేతుల్లో పెడుతున్నాను, నా కాడ చిల్లి గవ్వగో లేదయ్యా. నువ్వేం చేస్తావో ఇప్పుడు దాకా నువ్వే పెంచావు, నువ్వే మీ ఇంట్లో అన్నం పెట్టావు, అన్ని పెట్టుకున్నావు, బట్టలు ఇచ్చుకున్నావు, చదివించావు, పెళ్ళి కూడా నువ్వే చేయయ్యా. మరి నువ్వేం చేస్తావమ్మా? నా దగ్గర ఏం లేవయ్యా. దగ్గరుండి పెళ్ళి చేసి ఖర్చు పెట్టి ఇక్కడ నుంచి కారుల్లో వెళ్ళి మొత్తం ఫస్ట్ నైట్ దాకా మొత్తం నేనే చూసి, మళ్ళీ పిల్లలు పుట్టిన దాకుండి పిల్లలకు పేర్లు పెట్టి మళ్ళీ వాళ్ళకి లైఫ్ తీద్దామని చెప్పి వాళ్ళ అప్పులు తీర్చి, నేను డబ్బు కట్టి అప్పు తీర్చి, అసలు ఎంత పిచ్చితనమో ఉండకూడదని నాకు అర్థమవుతోంది ఇప్పుడు. హల్లెలూయా. అంత చేస్తే ఇప్పుడు ఆమె రాత్రి ఎవరో ఒకళ్ళు చెప్పారు నాకు, విజయ్ కుమార్ పాస్టర్ గారు మంచోడు కాదు, టిమ్ టిమ్ టొంటొంటొడు అంటుందంట. ఏమంటుందంటమ్మా జగమ్మ, విజయ్ కుమార్ పాస్టర్ గారు మంచోడు కాదు, ఆయన టిమ్ టిమ్ టొంటొడు నేను చూశాను అందంట. చూసానికేమో దుఃఖం బాధేసింది, నాకేం విపరీతంగా నవ్వు వచ్చింది. బాధ లోపల ఉన్నా
అది ప్రభు దగ్గరే మనం బాధపడాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని, ఈ మర్మాన్ని గుర్తుపెట్టుకొని, ఆత్మీయుల దగ్గరే, నిన్ను ఆద్యంతం అర్థం చేసుకునే వాళ్ళ దగ్గరే నువ్వు ఎమోషనల్గా కన్నీరు కావచ్చు, లేదంటే నువ్వు చేతకాని వ్యక్తిగా వాళ్ళ దృష్టిలో పడిపోతావు. ఎంతున్నా భరించు, పంటి బిగువున భరించు. ఎవరి దగ్గర నువ్వు ఏడవద్దు, గుర్తుపెట్టుకో. నువ్వు అనుకుంటావు జాలి పడతారేమోనని, నా ఎగతాళి చేస్తారు, హాస్యం చేస్తారు. మా దెబ్బ చెప్తే యేసుదాసుని ఏడ్పించాను అనుకుంటారు వాళ్ళు. పంటి బిగున మీరు బాధ అలాగ ఉంచండి అంతే. హల్లెలూయా. పెద్దగా నవ్వాను నేను, నవ్వుతానే ఉన్నాను, ఇప్పుడు నవ్వుతున్నాను. మళ్ళీ ఆలోచన చేశా, ఏమన్నా కీడు చేశారంటే 1% కూడా లేదు కీడు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రభు ఏమైనా కీడు చేశాడంటే 1% కూడా కీడు లేదు. అయినా కానీ సిలువ వేయుడి, సిలువ వేయుడి, సిలువ వేయుడని కేకలు వేశారు. స్తోత్రం చెప్పండి. మీకు అలా జరగలేదనుకున్నారా? మీ లైఫ్ చూసుకుని ఒకసారి అలాగ ఉందా లేదో? నాకు ఒక్కడేగా కాదు, మీకు కూడా జరిగింది అదే. మీరు కూడా మనుష్యులే, నేను ఒక్కనే మనుష్యుని కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నీవు విసుగు చెందవద్దు, పంటి పిగువన నీవు దాన్ని దాచుకో. తర్వాత నెక్స్ట్, ప్రభువు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించునని హెచ్చరికను మరచితిరి. శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు. దేవుడు కుమారులుగా మిమ్మల్ని చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? తండ్రి శిక్షింపని కుమారుడు ఎవడు? కుమారులైన వాళ్ళందరూ కూడా శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు శిక్ష లేదంటే మీరు దేవుని బిడ్డలు కాదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నిన్ను ప్రేమిస్తున్నాడంటే ఆయన నిన్ను గద్దిస్తాడు, శిక్షిస్తాడు. నీ మనస్సాక్షి ద్వారా, పరిస్థితుల ద్వారా శిక్షిస్తాడు. మనస్సాక్షి ద్వారా అంటే ఎందుకు అంత మాట అన్నాను, ఎందుకు అలాగ ప్రవర్తించాను, ఎందుకు అలాగ నేను జీవించాను, అలా చేయకుని ఉంటే బాగుండేదే, అబ్బా యేసయ్యా అని మనస్సాక్షి ద్వారా నొప్పించబడట ద్వారా ఆయన నిన్ను గద్దిస్తాడు. రెండోది పరిస్థితుల ద్వారా. పరిస్థితులన్నీ కూడా ఒక్కసారి నీకు ఆపోజిట్ అయిపోతాయి, నష్టాలు నీ మీదకి వస్తూ ఉంటాయి. అప్పుడు నువ్వు ఆలోచన చేసుకోవాలి, ఇది దేవుని యొక్క శిక్ష, దేవుని గద్దింపు. అంటే అర్థమైంది చెప్పాలంటే ఆయన నన్ను చెప్పాలి, ఆయన నన్ను ప్రేమిస్తున్నాడని మీరందరూ కూడా గుర్తించాలి. హల్లెలూయా. కాబట్టి యేసు నిన్ను ప్రేమిస్తే అది జరిగేటువంటి విషయం. స్తోత్రం చెప్పని అర్థమైన వాళ్ళం. రెండవ పాయింట్, ప్రకటన గ్రంథం. ఆయన నిన్ను ప్రేమిస్తే మొదటిగా గద్దిస్తాడు, శిక్షిస్తాడు, అది నీకు మేలే. తర్వాత రెండవది, ప్రకటన గ్రంథం 3:8 చదువుదాం. నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమైనప్పటికీ నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరగను అని నువ్వు చెప్పలేదు. ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉంచి ఉన్నాను, ఎవడును దానిని వేయనేరడు. యూదులు కాకయే సాతాను సమాజపు వారిని రప్పించదను. వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారము చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించుతున్నని తెలుసుకునేటట్లు చేసేదను. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడే గనక నిన్ను ప్రేమిస్తే సాతాను సమాజపు వారైనటువంటి నీ యొక్క శత్రువులు, నీ యొక్క విరోధులు, నువ్వంటే గిట్టన వాళ్ళు, నీ గురించి దుష్ప్రచారం చేసేటువంటి వాళ్ళు నీ ఎదుటికొచ్చి నీకు సాగిల పడేటట్లుగా ఆయన చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఫిలదెల్ఫియా సంఘానికి దేవుని యొక్క వాగ్దానం.
ఓ ఫిలదెల్ఫియా సంఘమా, నువ్వు అనుకోవచ్చు మా సంఘము గురించి ఈ సాతాను సమాజపు వారు యూదులు కాకుండా యూదులమని చెప్పి అబద్ధాలు చెప్పుకుంటున్న వాళ్ళు. ఒక విషయం చెప్పనా, యూదులు కాకపోయినా యూదులుగా అబద్ధాలు చెప్పే వాళ్ళే దుష్ప్రచారాలు చేస్తారు. అంటే క్రైస్తవుడను నేనని నువ్వు అబద్ధపు మాటలు చెప్పుకుంటూ నిజమైన క్రైస్తవ రుచిని గుర్తించకుండా క్రీస్తు ప్రేమను నువ్వు రుచించకపోతే అటువంటి వాళ్ళే దుష్ప్రచారములో, తప్పుడు వార్తలో ప్రాప్గన్ చేస్తారు, ప్రచారం చేస్తారు. క్రీస్తు ప్రేమ నీకు తెలిస్తే నువ్వు అలాగ చేయలేవు. నీ నోటికి కళ్ళెం పెట్టుకుంటావు, భయపడతావు. ఈ మాట చెప్పకూడదేమో, ఈ మాట అనకూడదేమో. సీరియస్గా ఒక మాట చెప్తున్నాను, దొంగ దర్శనాలు చెప్పొద్దు ఎవరికి, దొంగ ప్రవచనాలు చెప్పొద్దు ఎవరికి. మీరు ఇప్పుడిప్పుడు ఆత్మలు ఎదుగుతూ ఉన్నప్పుడు మీకు ఒట్టొట్టి అబద్ధపు మాటలు చెప్పడానికి అలవాటు పడతారు మీరు కొంతమంది. నాకు అది కనపడింది, నాకు కింద ఇది కనపడింది, దేవుడు కనపడ్డాడు. నిజంగా మీకు కనపడ్డ విషయం మాకు తెలిసిపోయింది, నువ్వు చెప్పినా చెప్పకపోయినా. భ్రమపడొద్దు, నష్టపోతారు. భ్రమపరిచే ఆత్మనే, చీకటి ఆత్మ నిన్ను పట్టుకుందనుకో, నిన్ను బాగు చేయటం ఎవరి తరం కాదు, నీ గోతు నువ్వే తీసుకున్నట్టు. అందుకనే అబద్ధమును చెప్పేటువంటి యోధా జనాంగం, అంటే వాళ్ళు యూదులు కాదు, వాళ్ళు యూదులు కాకుండానే మేము యూదులము, మాకు ప్రభు కృప ఉన్నదని అబద్ధాలు చెప్తున్నారు. దేవుడు వాళ్ళకి పెట్టాడు సాతాను సమాజపు వారిని. నిజంగా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రస్తుతం కూడా నిజంగానే సాతాను సమాజపు వారు ఉన్నారు ఈ లోకంలో. వాళ్ళు చర్చిలు కట్టుకుంటా ఉన్నారు. మీరు గూగుల్లోకి వెళ్ళి సాతాను సంఘము అని మీరు కొట్టండి, ఎన్ని వస్తాయో. వాళ్ళకు కూడా మందిరాలు ఉంటాయి, వాళ్ళకు కూడా సిలువ ఉంటుంది, వాళ్ళ యొక్క ఆచార వ్యవహారాలన్నీ కూడా చాలా విచిత్రంగా ఉంటాయి. నేను ఆ పుస్తకాలు అవన్నీ చదివే కాబట్టి నేను మీకు చెప్తా ఉన్నాను. మీకు అది కావాలంటే కారు చీకటిలో కాంతిరేఖ అనే పుస్తకం చదవండి, మీరు చాలా విషయాలు మీరు నేర్చుకోవచ్చు. హల్లెలూయా. మీకు సెల్ ఫోన్ చూడటమే సరిపోయింది, ఇక పుస్తకాలు చూసేంత తీరిక, చదివేంత తీరిక మీకు లేదు. చదవండి, మీరు చాలా విషయాలు నేర్చుకోగలుగుతారు. రోజు ఒక పేజీ చదవండి. బైబిల్ చదువుతారా? అలాగే రోజు మొత్తం మీద ఒక పుస్తకాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఆ పుస్తకం అయిపోయేంత వరకు మీరు రోజుకు ఒక పేజీ, రోజుకు ఒక అధ్యాయం అలా చదువుతా ఉన్నాను. నేనైతే ఒక్కొక్కసారి ఒక పుస్తకం పూర్తి చేసేవాడిని, అంత ఇంట్రెస్ట్గా ఉండేది నాకు పుస్తకాలంటే. ఇప్పుడు కూడా అంతే. గూగుల్లో కూడా నేను పుస్తకాల గురించి సెర్చ్ చేస్తూ ఉంటా. మీరు ఎప్పుడన్నా సెర్చ్ ఆ బాక్స్ చూడండి, పుస్తకాల గురించి సెర్చ్ చేస్తూ ఉంటా. కొత్త పుస్తకాలు ఏమైనా ఉన్నాయా, దాని గురించి ఏంటి, అది నాకు అవసరమా లేదా చూసుకొని తెప్పించుకోవడానికి. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా, హల్లెలూయా. యోహాను సువార్తలోకి వద్దాం మనం. యోహాను సువార్త 14వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుదాం. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమించబడతాడు. నా తండ్రి ఎవరినైతే ప్రేమిస్తాడో, యేసు అనే పేరు పొందిన నేను కూడా ఆ వ్యక్తిని ప్రేమిస్తాను. అప్పుడేం చేస్తామో తెలుసా? వానికి నన్ను కనపరుచుకొందెను. హల్లెలూయా. దేవుడే గనక నిన్ను ప్రేమిస్తే మూడవదిగా తన్ను నీకు కనపరుచుకుంటాడు. కనపరుచుకోవడంలో రెండు విధానాలు. ఒకటి డైరెక్ట్గా కనపడచ్చు, రెండు అర్థం ఏంటంటే ఆయనంటే ఏందో నీకు నిరూపించుకుంటాడు. ఆయన శక్తి ఏమిటో, ఆయన మహిమ ఏమిటో, ఆయన యొక్క బలం ఏమిటో, ఆయన కృప ఏమిటో, ఆయన నిన్ను ఎలాగ ఏం చేయాలనుకున్నాడో, ఆయన నీ దగ్గర తన్ను నిరూపించుకుంటాడు. తన ప్రేమను నిరూపించుకుంటాడు, తన కృపను నిరూపించుకుంటాడు, తన బలాన్ని నిరూపించుకుంటాడు. అది నన్ను కనపరుచుకుంటానంటే అర్థం.
ఎంతవరకు అర్థమైన అలుస్తోతం చెప్పండి. మోషేకు తన్ను కనపరుచుకున్నాడు. మోషే తన్నాడు, మోషే నా మంచితనమంతా నేను నీకు చూపిస్తానన్నాడు. బా ఏమండి, గొర్రెలు కాసుకునే మోషేని ఐగుప్తు రాజు సహితం గడగడగడగడ వణికేటట్లుగా ఆయన యొక్క కృపలను మోషేకిచ్చి వాడుకున్నాడు. ఆయన తన్ను తాను కనపరుచుకోవడం అంటే అది. హల్లెలూయా. దేవుడే గనక నిన్ను ప్రేమించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డ తన్నేమిటో నీ దగ్గర ఆయన రుజువుపరుచుకుంటాడు, నిరూపించుకుంటాడు, తన ప్రేమను కనపరుస్తాడు, తన యొక్క ఆశీర్వాదం కనపరుస్తాడు, తన దీవెన కనపరుస్తాడు, తన శక్తి ఏమిటో నిరూపిస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మరి ఆయన శక్తి నీకు బయలుపరచబడాలంటే ఆయన ప్రేమ నీ మీదకి వచ్చేటట్లుగా నువ్వు చేసుకోవాలి. అందుకని అన్నాడు, నేను నా తండ్రి ఏ వ్యక్తినైతే ప్రేమిస్తామో ఆ వ్యక్తికి నన్ను నేను కనపరుచుకొందును. ఆ తర్వాత 23వ వచనం యేసు అక్కడే, యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల ఒకడు నన్ను ప్రేమించినట్లయితే వాడు నా మాట గైకొంటాడు, అప్పుడు నా తండ్రి వారిని ప్రేమిస్తాడు, మేము వాని యొద్దకు వచ్చి అప్పుడు మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. హల్లెలూయా. 4వదిగా ఆయన నిన్ను ప్రేమించినట్లయితే నీ యొద్ద వచ్చి తండ్రి యేసు ఇద్దరు కలిసి నీతో నివాసం ఉంటారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నీ యొద్ద నివాసం ఉంటారు. ఏమండి, ఇప్పటికి చాలా మంది సాక్ష్యం చెప్పారు, మీరు కూడా విన్నారు. విడిగా కొంతమంది ముచ్చులు ఉంటారు, ఎంత మేలైన పొందుకుంటారో ఒక్క మాట కూడా దేవునికి మహిమకరంగా సాక్ష్యం చెప్పరు. ఎట్టకేలకు విడిగా నోరు తెరగకపోయినా దేవుని మహిమార్థమై నోరు తెరవాలి. అనేక మంది నువ్వు నమ్మకపోయినా పర్లేదు, కానీ మీకోసం నేను చెప్పట్లేదు, దేవుని మహిమార్థమై చెప్తున్నాను. దయ్యాలు పట్టిన వాళ్ళైనా, ప్రార్థన చేసి తెలుసుకున్న వాళ్ళైనా, దేవుడి దర్శనంలోకి వెళ్ళి చెప్పడం కానీ ఎలాగైనా సరే ఎంతోమంది చెప్పిన విషయం ఏంటంటే, నీ యొద్ద నీ వెనక నీతో దేవుడు ఉన్నట్లుగా మాకు కనబడింది అని. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను అనుకుంటాను, నేను అంత గొప్పవాణ్ణి కాదు కదా. మన తమ్ముడు మా శ్యాంబాబు మరి మోజేస్తో నేను పోతామంటే వెనక నుంచి ఫోటో తీశారు. తీసి వాళ్ళు పరిగెత్తుకుని నా కాడకు వచ్చి కూర్చున్నాక, అన్న మిమ్మల్ని ఫోటో తీస్తే మీరు కనపడకుండా వెలుగు కనపడింది అన్న, ఇదిగో చూడండి అన్నారు. వీళ్ళు బతికే ఉన్నారుగా, వాళ్ళ పేర్లు కూడా చెప్పాగా. నేనేం డబ్బులు ఇచ్చి చెప్పించానా? ఎవరురా మీలో తీసింది? నువ్వేనా? నిజమే నేను చెప్పింది అబద్ధమా? నేనేం గొప్ప నా కాదు కాదు కాదు. నేను లోపము కలిగిన వ్యక్తినైతే అంత పరిశుద్ధుడు ఇలాంటి పాపి దగ్గర ఉండటం అవసరమా? స్తోత్రం చెప్పండి. అవసరమా చెప్పండి. ఈ మధ్య చెప్పారు ఎవరు, 2 రోజులు 3 రోజులు వారం రోజుల క్రితం, ఇంటికి పోకముందే పోవడం, ఇంటికి వెళ్ళకముందే దయ్యాలో లేచి కూర్చొని పనులు చేసుకోవడం. అది మీకు కూడా జరగవచ్చు. దేవుడి మీ యొద్ద నివాసం ఉంటే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను ఒకటే నమ్ముతా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుష్యుడన్న తర్వాత లోపాలు ఖచ్చితంగా ఉంటాయి. నిన్న నువ్వు పాపిగా ఉన్న నీవు ఈరోజు పరిశుద్ధతలోకి ఎందుకు రాకూడదు? ఖచ్చితంగా వస్తావు. మారు మనసు అనేది ఒక్కరోజు, ఒక్క గడియ, ఒక్క నిమిషం యొక్క పని తెలుసా? ఎప్పుడు దేవుడు నిన్ను దర్శిస్తాడో, ఎప్పుడు నేను పాపినని నువ్వు గుర్తించావో, అదే నువ్వు మారు మనసు పొందిన రోజు, అదే నువ్వు మారు మనసు పొందిన గడియ. హల్లెలూయా. ఒక్కసారి జరిగే ప్రక్రియ, ఇది రోజు జరగదు. పరిపూర్ణత మారు మనసు అనేది ఒకటి ఉంది, అది మనం ప్రభు రాకడ వచ్చేంత వరకు, నువ్వు బతుకున్నంత వరకు దిద్దుకోవాలి, అది వేరే సంగతి.
రక్షణ మారు మనసు అనేది ఒక్కసారే, ఒక్క నిమిషమే, ఒక్క గంటలో జరిగే ప్రక్రియ. ఒక్క నిమిషమే పడుతుంది అది. ఎందుకు ఈ మాట చెప్పాను తెలుసా? నా దగ్గర కూడా వచ్చి అస్సలు వాళ్ళని నమ్మకూడదు, వీళ్ళు నమ్మకూడదు ఆ మాట. అబ్బాయి, ఈరోజు నీ దృష్టికి చెడ్డగా ఉన్న అమ్మాయి అబ్బాయి రేపు మారు మనసు పొంది పరిశుద్ధులుగా మారని గ్యారంటీ ఏముంది? మారారు. నువ్వు ఇంకెక్కడే ఆలోచన చేస్తున్నావు. అప్పుడేదో చేసింది, అప్పుడేదో చేశాడు, అప్పుడేదో అలాగేలాగా. అరే, తర్వాత మారు మనసు పొందిన తర్వాత అలాగ ఉందా ఏమైనా? అది ఆలోచన చేయరు ఎవరు. స్తోత్రం చెప్పని అర్థమైన వాళ్ళు. హల్లెలూయా. కాబట్టి దేవుడు నీ యొద్ద నివాసం ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఇంకొక మాట చెప్తాను. ఇక్కడ మీరు చదివిన 23వ వచనములో పాస్టర్ల దగ్గర, సేవకుల దగ్గర, ప్రవక్తల దగ్గర మాత్రమే నివాసం ఉంటానని ఉందా మీ బైబిల్లో? అమ్మా చెప్పండి, ఉందా మీ బైబిల్లో? ఎవరి దగ్గర నివాసం ఉంటాడు? నీ దగ్గర కూడా నివాసం ఉంటాడు, నీ ఇంట్లో కూడా నివాసం ఉంటాడు, ఖచ్చితంగా ఉంటాడు. ఎప్పుడంటే ఆయన ప్రేమ మీ మీదకి వస్తే. హల్లెలూయా. నువ్వు ఈరోజు ఏడ్చి ప్రార్థన చేయాల్సిన మాట ఏంటంటే, ప్రభా నీవు నన్ను ప్రేమించు, నీవు నన్ను ప్రేమించాలంటే నేను ఏం చేయాలి ప్రభా? నీ ప్రేమ నా మీదకి వస్తే ఇదిగో మీరు ఒకటి ఏం చేస్తారంట? మీరు గద్దించి శిక్షిస్తారు. నన్ను గద్దించండి, శిక్షించండి, దిద్దండి, నేను ఇష్టపడతాను. మీరే గనక నన్ను ప్రేమించినట్లయితే నా సాతాను సమాజపు వారు, నా విరోధులు, శత్రువులైన వాళ్ళు భయపడి నా ఎదుటికి వచ్చేటట్లు చేయగలవు ప్రభా. కాబట్టి ఆ రీతిగా మీరు చేయండి. మూడవదిగా, మీరే గనక నన్ను ప్రేమించినట్లయితే నిన్ను నీవు కనపరుచుకుంటానని చెప్పావు కదా. ఈ సమయంలో నీ శక్తి ఏమిటో నాకు చూపించయ్యా, నీ మహిమ అంటే ఏమిటో చూపించయ్యా, నీ కృపల చేత నన్ను తృప్తిపరచయ్యని నువ్వు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి. నాలుగవదిగా, ఆయన నిన్ను ప్రేమించినట్లయితే ఆయన నీ యొద్ద నివాసం ఉంటారు. హల్లెలూయా. నివాసం మాత్రమే కాదండి, ప్రకటన గ్రంథములు అంటాడు. ఒక మాట చదువుకొని 5వ మాటలకు వద్దాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుదాం. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవరైనా నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును కూడా అతడును భోజనము చేయుదుము. ఈరోజు భార్య భర్తలే కలిసి తింటల్లా, యేసు ప్రభు కలిసి తింటాడంట మీతో. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు వారు కలిసి భోజనం చేస్తారు. నువ్వు ఆహారం తినేటప్పుడు నీ ఎదురుగా వచ్చి కూర్చొని నా బిడ్డ బిర్యానీ తింటున్నాడని ఆనందపడతాడు, నా బిడ్డ పప్పుచారు వేసుకొని తింటున్నాడని సంతోషపడతాడు. అది రుచిగా ఉండేటట్లుగా ఆయన ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. నువ్వు చేసుకున్నది ఏదైనా నీ నోటికి రుచిగా చేస్తాడు ఆయన. అంతే, ఎందుకంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి. అలాగనే మనం మలాకి గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనాన్ని కూడా మనం చదువుదాం. 5వ పాయింట్, మలాకి గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం. యెహోవా సెలవిచ్చినదేమనగా నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను. అయితే మీరంటారు, ఏ విషయమందు నీవు మా ఎడల ప్రేమ చూపితవని అడుగుతారు. ఏ విషయంలో తెలుసా? ఏశావు యాకోబుకి అన్న అవుతాడు కదా. అయితే నేను అన్నైన పెద్దవాడిని కాకుండా యాకోబును ప్రేమించుతని. అది ప్రేమేనండి. ఇప్పుడు ఏశావు యాకోబు ఇద్దరు ఒక తండ్రి బిడ్డలే, కానీ పెద్దవాడు యుద్ధవీరుడు, వేటగాడు. కానీ యేసేపుని దేవుడు కోరుకోలేదు, ప్రేమించలేదు. మీరు అనుకోవచ్చు, మరి దేవుడు అలాగెందుకు చేయాలి? దేవుడిని మనము ఎప్పటికీ క్వశ్చన్ చేయకూడదు. మనందరం ఆయన బిడ్డలం. నీ బిడ్డల పట్ల నువ్వు ఎలా ఉండాలో అది నీ సొంత నిర్ణయం. అయితే నేను ఈ సబ్జెక్టు గురించి ఇప్పుడు చెప్పలేదు
చెప్పట్లేదు కాబట్టి నేను ఆ ఒక్క మాట చెప్పాలనుకున్నాను. దేవుడు ప్రేమిస్తే, ఇప్పుడు యాకోబుని దేవుడు ప్రేమించాడు. ఇద్దరిలో సమాజపరంగా లోకపరంగా ఎవరు బెస్ట్ చెప్పండి, చెప్పాలి ఎవరు బెస్ట్, ఎలా బెస్ట్ చేసాము ఆయన మంచి లక్షణాలు చెప్పండి, ఎలా బెస్ట్. ఒకటి ఏందండి, ఏసావులో బెస్ట్ చెప్పండి. కష్టపడే తత్వం ఉంది. తల్లిదండ్రుల సంపాదన మీద ఆధారపడేవాడుగా ఏసావు. ఆయనే అడవికి వెళ్ళిపోయి కష్టపడి సంపాదించుకొని తను బ్రతుకుతూ తల్లిదండ్రులను పోషించాలనే మంచి లక్షణం కలిగిన వాడు ఏసావు. కానీ యాకోబు ఎటు వాడు ఇంట్లోనే ఉంటాడు. ఇంకా ఏసావులో మంచి లక్షణం ఏంటి చెప్పాలి, యాకోబులాగా మోసగాడు ఏసావు మోసగాడు కాదు. ఇంకా చెప్పాలంటే అనేకమైన మంచి గుణ లక్షణాలు మొదటివాడుగా ఉన్నాడు ఆయన. దేవుని ఏర్పాటు చొప్పున పుట్టినటువంటి వాడు. జ్యేష్ఠత్వం అనేది దేవుని యొక్క ఏర్పాటు. మొదటిగా పుట్టడం అనేది దేవుని యొక్క ఏర్పాటు. కానీ ఎందుకు ఏసావుని ద్వేషించాడు? మరి యాకోబులో ఏ మంచి లక్షణాలు ఉన్నాయి? మోసగాడని మనకు తెలుసు, సోమరివాడని తెలుసు, కష్టపడే తత్వం లేనివాడు, ఇంట్లోనే ఉండి తల్లిదండ్రుల సంపాదన తింటూ బ్రతికేవాడని తెలుసు. మరి ఎందుకు యాకోబుని ప్రేమించాడు? హల్లెలూయా. ఒక్కొక్కరిని దేవుడు ప్రేమించడానికి నీలో తనకిష్టమైన ఏదో ఒక లక్షణం ఖచ్చితంగా ఉంటుంది. లక్షణం లేకపోయినా కృపచేత ప్రేమించగలడు. కానీ నీకున్న మంచి లక్షణాన్ని బట్టి ప్రేమించాడని నువ్వు అనుకుంటే దెబ్బతింటావు. కాబట్టి నేను దాన్ని సర్టిఫై చేయట్లేదు. నేనేం చెప్తున్నానంటే ఆయన కృపచేతనే నువ్వు ప్రేమించబడ్డావు, అది మైండ్లోకి ఎక్కించుకో. కానీ సత్యం ఏంటంటే మరొక సత్యం, అది సత్యమే ఇది సత్యమే. మరొక సత్యం ఏంటంటే ఖచ్చితంగా నీలో తనకిష్టమైన ఏదో ఒక లక్షణం ఉంది. యాకోబులో యేసయ్యకు బాగా ఇష్టమైన లక్షణం ఒకటే. ఏంటో చెప్పండి, ఎవరు చెప్తారు? యాకోబులో దేవునికి ఇష్టమైన ప్రధాన లక్షణం కరెక్ట్గా చెప్పాలి అయ్యా. అంతే, నేను జ్యేష్ఠుడిగా పుట్టి ఉంటే ఎలా ఉండేది. ఇప్పుడు అసాధ్యమైందా? సాధ్యమవుతుంది. అది సాధ్యం కాదు. ఇప్పుడు మళ్ళీ ఎలా పుట్టగలడు? జ్యేష్ఠుడిగా పెద్దోడిగా పుడతాడా? చిన్నోడు మళ్ళీ తల్లి గర్భంలో పోయి మళ్ళీ వచ్చే ఆ ఛాన్స్ ఏమన్నా సృష్టి కానీ దేవుడు కానీ కల్పించాడా? అవకాశం లేదు. కానీ అతను దాన్ని సంపాదించుకునేంత వరకు అసాధ్యమైనా సరే పట్టు వదలకుండా దేవుడి చిత్తం ఏదో, దేవుని ఏర్పాటేదో, దేవుని దృష్టిలో ఏది మంచిదో దాన్ని సంపాదించేంత వరకు పట్టు వదలలేదు. అది దేవునికి ఇష్టం. హల్లెలూయా, హల్లెలూయా. తాత్కాలికంగా నీలో లోపాలు ఉండొచ్చు, నీలో సోమరితనం ఉండవచ్చు, నీలో కష్టపడే తత్వం లేకపోవచ్చు, ఇతరుల మీద ఆధారపడే తత్వం ఉండొచ్చు, లేదా మోసపూరితమైన ఆలోచనలు, పాప సంబంధమైన దృక్పథం నీలో ఉండొచ్చు. కానీ నీలో ఉన్నటువంటి ఏకైక మంచి లక్షణం ఏదో దేవుడు చూశాడు. అందుకు ఆయన ప్రేమించాడు, ప్రేమిస్తున్నాడు, ప్రేమిస్తూనే ఉంటాడు. అర్థమైన స్తోత్రం చెప్పండి. అందుకనే యాకోబుని ప్రేమించాడు. ఒక మోసగాన్ని ప్రేమించటం ఏంటి చెప్పండి? మీరు ప్రేమిస్తారా? మనిషిగా మీరు ప్రేమిస్తారా చెప్పండి? మీ బిడ్డల్లో ఎవడు మంచోడు వాడినే ప్రేమిస్తాం ఎక్కువగా. పాపం చేసిన బిడ్డను, మోసపూరితమైన బిడ్డను నువ్వు ప్రేమిస్తావా? మనిషిగా నీకు అది పాసిబుల్ అవ్వదు. కానీ దేవుడు ఏశావును కాకుండా యాకోబుని ప్రేమించి ఏం చేశాడు తెలుసా? ప్రేమించినటువంటి దేవుడు యాకోబుని ఏం చేశాడు చెప్పాలి? ఏం చేశాడు? హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కడే వెళ్ళినటువంటి యాకోబు 2 గుంపులుగా మారిపోయారు. గొప్ప సైన్యంగా మళ్ళీ తిరిగి ఇంటికి వస్తా ఉన్నాడు. దాసదాసి జనము కోట్లాది రూపాయల ఖరీదైనటువంటి సంపదతో తిరిగి వస్తా ఉన్నాడు. హల్లెలూయా. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆది కాండములో మనం చూసినట్లయితే ఆయన ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తా అంటాడు.
యేసయ్యా నీవు నీ సేవకునికి చేసిన 32 అధ్యాయము 10వ వచనం 10వ వచనం నీవు నీ సేవకునికి చదువమ్మా. అప్పుడు యాకోబు, నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా, నీ దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నీకు మేలు చేసేదని నాతో చెప్పిన దేవా, నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును నేను అపాత్రుడను ప్రభువా. ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే ఈ యోర్దాను దాటితిని, ఇప్పుడు నేను 2 గుంపులయ్యాను. హల్లెలూయా. ఎన్ని గుంపులండి? దేవుని నిన్ను ప్రేమిస్తే ఎన్ని గుంపులుగానైనా నిన్ను ప్రభు చేయగలడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కడగా నేను బయటకు వచ్చాను ప్రేమైన దేవుని బిడ్డలారా. నా భార్యని తీసుకొని చేయి పట్టుకొని బయటకు వచ్చాను. నేను నా తల్లిదండ్రుల మీద ఏ నేరం మోపట్లేదు, కానీ మీలో దేవుని కృపను అర్థం చేసుకోవడానికి మాత్రం చెప్తున్నాను. సుసన్నే తెచ్చినటువంటి ఒక చిన్న కత్తి ఉంది, కట్ చేసుకోవడానికి బాగుంటుంది. గబా గబా వెనక నుంచి పరిగెత్తుకుని వచ్చి ఇది నీ అబ్బసమ్మా అని చెప్పి లాక్కపోయింది మా అమ్మ. చిన్న కత్తి, పాపం. చాప లేదు, పడుకోవడానికి ఏమి లేదు. ఆ రాత్రి వచ్చాము, ఉదయాన్నే 8 గంటలకల్లా బయటకు వచ్చాం. మేము ఒక ఇంట్లో ఉన్నాం. ఆ ఇంటికి కరెంట్ లేదు, పాలు లేదు, ఏమి లేదు, బండపరుపు లేదు, ఏమి లేదు, బూజు. ఆ ఇంటి నిండా కూడా పురుగులు. వచ్చాము, ఆ ఇంట్లో ఉన్నాం. ఆ రాత్రి ఏదైనా సరే దేవుని యొక్క ప్రణాళికని, నేను ఒక ఆయన కాడ కూర్చొని ఎప్పుడు కూర్చునేవాడిని. ఆయన పరదాలు కుట్టేవాడు. పరదాలు ఊరకే నేను కూడా కుడతానని చెప్పి అప్పుడు ఒకటి వరకు అట్లా కుట్టేవాడిని. 4 గోతాలు ఖాళీ టైంలో ఊరక నేర్చుకున్నట్టుగా. అది నాకు అక్కరకు వచ్చింది. ఆ రోజు 4-5 గంటలకు, మధ్యాహ్నం 3 గంటలకు ఆలోచన వచ్చింది. కింద పడుకోవడానికి దుప్పటి సాపు కూడా లేదు. సన్నీ ఆగు, పక్కింటి కాడికి ఎక్కడికైనా పోయి 2 గోతాలు తెస్తా అని చెప్పి, ఆ తెల్ల గోతాలు ఉంటాయే, యూరియా గోతాలు, 2 తీసుకొచ్చి చించి, అంతకుముందు నేర్చుకున్నది ఇప్పుడు అవసరంకి వచ్చింది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నీ లైఫ్లో ఇప్పుడు వచ్చిన కష్టమైన, మేలైన, బాధ అయినా ప్రస్తుతం నీకోసం అప్పటికప్పుడు వచ్చింది కాదు. అది ఖచ్చితంగా ఫ్యూచర్లో నీకు అవసరం అవుతుంది. నీ వెనకొచ్చేటువంటి వారికి అది ఒక పాఠంగా, అనుభవంగా చెప్పడానికే నీకు అనుమతించబడుతుంది. ఏదైనా అది ఫ్యూచర్ ప్లానే దేవునికి. అప్పుడు నాకు అక్కడికి వచ్చింది. ఒక దబ్బనం అది తీసుకున్నాను. నేనే ఆ 2 పరదాలు చించేసి గోతాలు ఒక ఎడల్పాటి చాపలా గుట్టాను. ఆ రాత్రి అలాగే పడుకున్నాం. హల్లెలూయా. అలాగా ప్రారంభమైన ప్రస్థానం. సరే, ఈ విషయం తీసేయండి. ఇది పూర్తిగా నాన్న యొక్క సేవ, ఆయన సంపద అనుకుందాం, పూర్తిగా తీసేద్దాం. కానీ నేను వచ్చిన తర్వాత ఏం చేశాననేది మీకు కూడా తెలుసు. అయినా పూర్తిగా నాన్నకి ఇచ్చేద్దాం ఇదంతా. కానీ లలిత కాలనీలో నాందేమి లేదుగా, సజ్జాపురంలో నాందేమి లేదుగా, కారుమంచిలో నాందేమి లేదుగా, పెదకంచెల్లో నాన్నదేమైనా ఉందా, మేదరమెట్లలో నాన్నదేమైనా ఉందా? ఇంక చెప్పాలని చాలా ఊర్లు పోయి వచ్చాను. ఎంతెంతో ఖర్చు పెట్టాను. కొన్నిసార్లు మందిరాలు అయితే కట్టలేదు అనుకోండి. ఆ స్థలాలన్నింటి కొరకు మీరు ప్రార్థన చేస్తున్నారు. నేను వింటున్నాను మీ ప్రార్థన. మీ దాసుడు ఏ స్థలాలకు వెళ్ళొచ్చాడో అక్కడ సేవ మరలా దయచేయమని దేవుడు చేస్తాడు. మరి ఒక్కడికి వెళ్ళిన యాకోబు 2 గుంపులు అయినట్టుగా ఇప్పుడు ఎన్ని గుంపులు అవుతున్నాను నేను? నీవు కూడా ఎన్ని గుంపులుగా మారుతావు? నీకు ఎంతమంది సంతానం పెరగవచ్చు? రేపు నీ స్థితి ఎలాగ మారిద్దో నీవే ఊహించలేకపోవచ్చు. ఎందుకో తెలుసా? దేవుని నిన్ను ప్రేమిస్తే నీకు అసలు అర్థం కాదు. ఆయన నిన్ను ఎలాగ ఎస్టాబ్లిష్ చేస్తాడనేది నీకు అసలు తెలియదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా. అందుకనే దేవుడే గనక నిన్ను ప్రేమిస్తే ఎంత గొప్ప ఆశీర్వాదమో ఇప్పుడు మనం చూసాం. 5 విషయాలు చూసాం. మొట్టమొదటిది ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 19వ వచనంలో ఆయన నిన్ను గద్దిస్తాడు, శిక్షిస్తాడు, సరిచేస్తాడు. రెండోది, దేవుడు నిన్ను ప్రేమిస్తే నీ విరోధులను, నీ శత్రువుల నుంచి దేవుడు విడుదల ఇచ్చి నీకు వాళ్ళు లోబడేటట్లుగా చేస్తాడు. మూడవది, దేవుడు నిన్ను ప్రేమిస్తే ఆయన తన్ను తాను నీకు
కనపరుచుకుంటాడు. నాలుగోది, దేవునిని ప్రేమిస్తే ఆయన తండ్రిని యొద్ద నివాసం ఉంటారు. సృష్టికర్త అయిన దేవుడే నీ దగ్గర నివాసం ఉంటే నీ పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచన చేసుకోండి. ఐదవదిగా, దేవునిని ప్రేమిస్తే యాకోబు వలె బహుగా దీవించబడతావు. హల్లెలూయా. యాకోబు ఒక దేశంగా మార్చబడ్డాడు. ఆ యాకోబు వంశంలో నుంచి యేసుక్రీస్తు ప్రభువు వచ్చాడు. ఎంత గొప్ప ధన్యత! దేవుని ప్రేమను కావాలని కోరుకుంటే ఇప్పుడే ప్రార్థన చేయి. నన్ను విడిచిపెట్టి పోవద్దేసయ్యా, నాకు నీ ప్రేమ కావాలి. నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి.